గత వారము షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప కార్యమును మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినమున కొన్ని విషయాలు మీ ఎదుటికి తెస్తాను. దానియేలు జీవితంలో నుండి కొన్ని మాటలు మీతో తెలియపరుస్తాను. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదట దానియేలు అనే భక్తుని యొక్క శ్రేష్టత గురించి మీతో మాట్లాడతాను. దానియేలు యొక్క శ్రేష్టత, దానియేలు యొక్క శ్రేష్టత ఏమిటి? దానియేలు యొక్క శ్రేష్టత అంటే గమనించండి. దానియేలులో ఇతరులు గమనించిన విషయాలు. రెండవది, దానియేలు గురించి ఇతరులు మాట్లాడిన విషయాలు. ఈ రెండు విషయాలు మీతో మాట్లాడుతాను. దీన్ని నేనేమంటున్నానంటే దానియేలు యొక్క శ్రేష్టత అంటున్నాను. దానియేలులో ఇతరులు గ్రహించిన విషయాలు. రెండవది, దానియేలు గురించి ఇతరులు మాట్లాడినటువంటి మాటలు మీతో మాట్లాడుతాను. శ్రద్ధగా ఆలకించండి. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు. దానికంటే ముందుగా 15వ వచనం చూద్దాం. 10 దినములైన తరువాత వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. గమనించండి, ఇక్కడ అష్పెనజు అనే ఒక నపుంసకుల అధిపతి పరిశీలనలో వాళ్ళు గ్రహించింది ఏంటంటే, ఒకటి గమనించండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములో 10 దినములైన పిమ్మట రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. అష్పెనజు గ్రహించాడు. అక్కడ 4 బాలురు ఉన్నారు, కానీ ఈ రోజున మన ధ్యాన భాగము దానియేలు కాబట్టి దానియేలు గురించి మాట్లాడుతున్నాను. 10 దినముల పరిశీలనలో 10 దినముల తర్వాత పరిశీలన చేయగా అర్థమైంది ఏంటంటే, అష్పెనజుకి దానియేలు ముఖము సౌందర్యముగాను కలగాను కనపడిందంట. అష్పెనజు గ్రహించి ఆ తరువాత రాజు ఎదుటకు వారు తేబడ్డారు. ఈ బాలురు తేబడగా వ్రాయబడిన విషయము చూపిస్తాను. ఇప్పుడు నెబుకద్నెజరు గ్రహించిన విషయాన్ని మీతో మాట్లాడతాను. ఇప్పుడు 17, 18, 19, 20 వచనాలు. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి కలవాడై ఉండెను. గమనించండి, ఇది నెబుకద్నెజరు గ్రహించిన విషయము. గమనించండి, వాస్తవం చెప్పాలంటే ఈ విషయాలు రాజు గ్రహించాడు అనడం కంటే దేవుడు వ్రాయించాడు అనడం మంచిది. ఇప్పుడు దేవుడు రాయిస్తూ ఉన్నాడు వారి గురించి. ఏమని రాయిస్తున్నాడు? దానియేలు కూడా ఉన్నాడు. ఏమంటే గనక 16వ వచనం చూడండి. క్షమించండి, 17వ వచనం. జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించబడ్డాడంట. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఏముందంటే,
దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించుటకు తెలివి కలవాడై ఉండెను. దర్శనాలు తర్వాత ఇంకోటి ఏంటిదంట, ఏం దర్శనాలు, స్వప్నములు ఉండెను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 17వ వచనంలో వ్రాయబడింది, జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించబడింది. అదే వచనములో దర్శనములు అలాగే స్వప్న భావములు గ్రహించు తెలివి కలవాడై ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఆ తరువాత 19వ వచనం చూడండి. 19వ వచనం కంటే డైరెక్ట్గా 20వ వచనం చదివితే మంచిది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములో సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందుండు శకునగాండ్ర కంటేను గాడి విద్య గల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. వింటున్నారు కదా ఈ మాటలు? దేవుని బిడ్డలారా, ఏంటయ్యా ఈ మాటలు అంటే, ఇవి ఇక్కడ చూడండి. ఇప్పుడు రాజు పరిశీలన చేయగా తన జ్ఞాన వివేచన సంబంధమైన జ్ఞాన వివేక సంబంధం ప్రతి విషయములో పరిశీలన చేయగా శకునగాండ్ర కంటే గారడి విద్య గల వారందరికంటే 10 అంతల శ్రేష్ఠులని రాజుకు తెలియబడింది. ఇక్కడ చూడండి, గమనించండి. మొదట అష్పెనజు గ్రహించిన విషయాన్ని చూశాం. అష్పెనజు ఏం గ్రహించాడు? దానియేలు సౌందర్యముగాను కలగాను కనబడ్డాడు అని గ్రహించాడు. ఆ తరువాత దేవుడు వ్రాయిస్తున్నాడు, ఇదిగో ఈ బాలురకు జ్ఞానము వివేకము ఆ తరువాత వివేచన సకల శాస్త్ర ప్రవీణత అనుగ్రహించబడింది అని రాశాడు. దానియేలుకు అదనంగా దర్శనములు స్వప్న భావములు చెప్పే తెలివి అనుగ్రహింప చేయబడ్డాడు అని వ్రాయబడింది దేవుని ద్వారా. ఆ తర్వాత నెబుకద్నెజరు వారి గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, వివేచన విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ పరిశీలన చేయగా ఆ దేశములోని జ్ఞానవంతులందరికంటే గారడి విద్య గల వారి కంటే శకునగాండ్ర కంటే 10 రెట్లు 10 అంతల శ్రేష్ఠులని తెలియబడిను. ఇప్పుడు దానియేలు గురించి అష్పెనజు గ్రహించినది, రాజు గ్రహించినది, దేవుడు బయలుపరిచినది మనం చూసాం. దేవుడు బయలుపరిచినది మనము చూసాము. ఆ తరువాత ఇంకో విషయం మీతో మాట్లాడుతాను. 2వ అధ్యాయము 47, 48, 49 వచనాలు. 2వ అధ్యాయము 47, 48, 49. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, దానియేలు యొక్క శ్రేష్టత మాట్లాడుతున్నాడు. నీవు ఈ మర్మము బయలుపరచుటకు సమర్థుడవయ్యావు కదా అని నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. అలాగుననే 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. కడపట బెల్తెషాజరు అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. నెబుకద్నెజరు అంటున్నాడు, ఇదిగో దానియేలు అనేవాడిలో నేను పరిశుద్ధ దేవతల ఆత్మతను చూశాను కనుక ఆత్మతంలో అతనికి నా కలను చెప్పాను అని అంటున్నాడు నెబుకద్నెజరు అనేవాడు. అలాగే 18వ వచనం కూడా చూద్దాం. 4వ అధ్యాయము 18వ వచనం. బెల్తెషాజరు, నెబుకద్నెజరు అను నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే తాను చెప్ప సమర్థుడవు అంటిని. ఇక్కడ అంటున్నాడు 8వ వచనము 18వ వచన సారాంశం ఏంటంటే, నెబుకద్నెజరు అన్నాడు, అయ్యా మరి దానియేలు, నీలో నేను పరిశుద్ధ దేవతల ఆత్మను చూశాను, నీకంటే కలల భావము చెప్పగలిగిన సమర్థుడు ఎవడు లేడు అని చెప్పి దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, నెబుకద్నెజరు విషయాలు గమనిస్తున్నారు కదా. అష్పెనజు గ్రహించింది, దేవుడు చెప్పినది నెబుకద్నెజరు గ్రహించింది, నెబుకద్నెజరు చెప్తూ ఉన్నది ఇప్పుడు వరకు మనం చూసాం. ఇవన్నీ కూడా నేనేం పేరు పెట్టానంటే దానియేలు యొక్క శ్రేష్టత అని పేరు పెట్టాను. దానియేలు యొక్క శ్రేష్టత. ఇప్పుడు ఇంకో విషయం కూడా మీతో మాట్లాడుతాను. ఇప్పుడు నెబుకద్నెజరు ఏమన్నాడో మనం చూసాం. ఏమంటున్నాడు నెబుకద్నెజరు? నీవు సమర్థుడువు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీలో ఉన్నది అని మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు. నెక్స్ట్, బెల్షజరు భార్య
రాణి గారు మాట్లాడుతున్నారు దానియేలు గురించి. చూద్దాము 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకున గాండ్రకును గార్డి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిషులకును పైన అధిపతిగా నియమించెను. ఇప్పుడు నెబుకద్నెజరు ఏమన్నాడో మనం చూసాము. నెబుకద్నెజరు కోడలు బెల్షజర్ యొక్క భార్య అంటూ ఉన్నది, నీ రాజ్యముందు ఒక మనుష్యుడున్నాడయ్యా, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను అని మాట్లాడుతూ ఉన్నది రాణి. ఇప్పుడు గమనించండి, 12వ వచనం కూడా చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు కలవాడుగా కనబడెను. ఇవన్నీ బెల్షజరు భార్య రాణి దానియేలు గురించి మాట్లాడుతున్న మాటలు. వాస్తవం చెప్పాలంటే ఇలా చదువుకుంటూ పోతే మనకు జ్ఞాపకం ఉండదు. ఒక్కొక్కటిగా ఆగి వరుసనే రాసుకుని చూస్తే కానీ ఓహో వీళ్ళు అన్నారా అవగాహన వస్తుంది. అంత సమయం మనకు లేదు కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. రాణి చెప్తుంది, అయ్యా అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియచేయటకు మర్మములు బయలుపరచడం కఠినమైన ఉత్తరమిచ్చుటకు జ్ఞానము కలిగిన వాడి ఎందుకు కనబడింది. ఇది బెల్షజరు భార్య యొక్క సాక్ష్యం. నెక్స్ట్, అసలు బెల్షజర్ అనేవాడు దానియేలు గురించి ఏమంటున్నాడో చూద్దాము. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14, 16 వచనాలు. 14 దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నియంతున్నవని నిన్ను గూర్చి వింటిని. 16 వచనం. అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఓదారంగ వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠ భూషం ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. కొంచెం కష్టమే, లిస్టు పెరుగుతున్న కొద్దీ గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది. ఈ మాటలు ఎవరు చెప్పిన మాటలు కాబట్టి ఒకటి అర్థమవుతుంది, నెబుకద్నెజరు నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నట్టు నాకు అర్థమైందా, అందుకే నా కలలు చెప్పాను అంటున్నాడు. నెబుకద్నెజరు కోడలు నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందయ్యా అని చెప్తుంది. నెబుకద్నెజరు యొక్క కొడుకు బెల్షజరు నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది అంటున్నాడు. అయితే ముగ్గురు అంటున్నారు, నువ్వు కలల భావం చెప్పడానికి సమర్థుడువు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నువ్వు సమర్థుడువు, ఇదిగో నీవే దాని భావము చెప్పగల సమర్థుడువు అని ముగ్గురు మాట్లాడుతున్నారు. దానియేలు గురించి వారు మాట్లాడినటువంటి మాట. ఇంకొక రాజు గురించి కూడా చెప్తాను. దర్యావేషు అనేవాడు ఏం చెప్తున్నాడో దానియేలు గురించి మనం చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం. 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన వాడై ఉండను కనుక రాజ్యమంతటిని అతను నియమింపవల్లని రాజు ఉద్దేశించెను. ఏం గ్రహించాడు? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి పొందాడని రాయబడింది. అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. 6:16 చివరిలో నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అని మాట్లాడుతున్నాడు. అలాగే 19, 20 ఆ వచనాలు ఏమంటాడంటే, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు 20వ వచనంలో నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని మాట్లాడుతున్నాడు. కళ్ళు పైకి. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ నేను క్లుప్తీకరిస్తాను, సమ్మరైజ్ చేస్తాను. 3 సార్లు దానియేలు శ్రేష్ఠుడు అని మనం చదివిన ఇప్పటి వరకు 9 భాగాలు, 9 వచనాలు కాదు, 9 భాగాలు బైబిల్లో చదివాం. ఈ 9 భాగాల్లో 3 సార్లు శ్రేష్ఠుడు అని వ్రాయబడింది. ఒక చోటేమో 10 శ్రేష్ఠులు అని నలుగురు గురించి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు గురించి వ్రాయబడింది.
మరి ఒక చోట అతడు శ్రేష్ఠుడని, మరి ఒక చోట అతడు శ్రేష్ఠుడని వ్రాయబడినది. బొమ్మారు ఈ 9 వాక్య భాగాల్లో దానియేలు శ్రేష్ఠుడు అన్న విషయం వ్రాయబడింది. దానియేలు ఎవరంటండి? శ్రేష్ఠుడు. అందుకని ఏం పేరు పెట్టానంటే దానియేలు శ్రేష్టత అని పేరు పెట్టారు. దానియేలు యొక్క శ్రేష్ఠత. ఏంటి శ్రేష్టత? ఈ శ్రేష్టతను 4 భాగాలుగా విభజించాను, మీరు బాగా వినాలి. ఇప్పటి వరకు చదివిన విషయాలు ఏంటి శ్రేష్టత అంటే, మొదట ఎవరికి అప్పగించబడ్డాడో ఆ నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనజు గ్రహించింది. ఏం గ్రహించాడు అతడు అంటే, అతడు గ్రహించింది ఏంటంటే సౌందర్యముగాను కలగాను మిగతా వారి కంటే కనపడ్డారని గ్రహించాడు. దేవుడు చెప్తున్నాడు, వీరికి బుద్ధి వివేచన జ్ఞానం అనుగ్రహించబడింది, దానియేలుకైతే అదనంగా దర్శనమునకు కలలకు భావాలు చెప్పే కృప అనుగ్రహించబడిందని వ్రాయబడింది. ఇది దేవుడు బయలుపరిచినటువంటి విషయం. తరువాత జాగ్రత్తగా వినాలి. దానియేలు గ్రహించింది, దేవుడు తెలియపరిచింది. నెబుకద్నెజరు గ్రహించింది. మొదటి భాగం వీళ్ళు 10 శ్రేష్ఠులు అని ఆయన గ్రహించాడు. మిగతా వారి కంటే కలగాను అందున్నారని అష్పెనజు గ్రహించాడు. దేవుడేమో అదనంగా ఈ ఇవ్వబడినవని ఆయన చెప్పాడు. సో దానియేలు శ్రేష్ఠతలో ఈ 3 మొదటి భాగం. రెండవ భాగము జాగ్రత్తగా వినాలి. నెబుకద్నెజరు చెప్పింది. మూడవ భాగము బెల్షజరు భార్య చెప్పింది. నాలుగవది బెల్షజరు చెప్పింది. ఐదవది దర్యావేషు చెప్పింది. మొదట అష్పెనజు గ్రహించింది, దేవుడు బయలుపరిచింది. రెండవది నెబుకద్నెజరు గ్రహించింది, నెబుకద్నెజరు చెప్పింది. మూడవది బెల్షజరు భార్య చెప్పినది. నాలుగవది బెల్షజరు చెప్పింది. ఐదవది దర్యావేషు. ఈ 5 విషయాలు మనం చదివాము 9 భాగాలుగా. దానియేలు ఎంత శ్రేష్ఠుడో అని చెప్పి ఇంకో కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. అందులో 3 చెప్పారు. నెబుకద్నెజరు అన్నాడు, బెల్షజరు భార్య అన్నది. బెల్షజరు అంటున్నాడు, నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని మేము చూశాము అని అంటున్నారు వాడు. మరి ఇద్దరు అంటున్నారు, నువ్వు కలల భావాలు చెప్పుటకు సమర్థుడు అయితివే అని అంటున్నారు. మరి ఒకరు అంటున్నారు, ఇతడు సమర్థుడు కలల భావాలు చెప్పడానికి అని అంటున్నారు. ఇలాగా దానియేలు శ్రేష్టత గురించి చెప్పబడింది. మిగతా వారి కంటే 10 శ్రేష్ఠులు అని చెప్పారు. ఏమిటా శ్రేష్టత? కలలకు దర్శనములకు కఠినమైన ప్రశ్న ఉత్తరమిచ్చుటకు సమర్థత. ఏంటంటే శ్రేష్టత? మిగతా వారి కంటే జ్ఞానము వివేచన సౌందర్యము కలగాను కనబడుతున్నారు. ఏమిటి వారి శ్రేష్టత? ఏమిటి వారి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవా. ఇది వారి శ్రేష్టత. ఇప్పుడు మనం ఏమందాం? దానియేలు శ్రేష్ఠుడు. మామూలు శ్రేష్టత కాదు, ఇట్స్ సూపర్ న్యాచురల్. చాలా శ్రేష్టమైన సూపర్ న్యాచురల్ శ్రేష్ఠ. అయితే విషయం ఏంటంటే, రోజున మరొక విషయాన్ని మనం ధ్యానించాలి. ఇంత శ్రేష్టమైన వాడిగా దానియేలు కనుపరచబడ్డాడు. డానియల్ వాజ్ ఎక్స్పోజ్డ్. అతను ఎలా కనపరచబడ్డాడు, తెలియపరచబడ్డాడు, బయలుపరచబడ్డాడు అంటే దానియేలు శ్రేష్ఠుడిగా బయలుపరచబడ్డాడు. శ్రేష్ఠుడిగా బయలుపరచబడ్డాడు. అయితే దానియేలు యొక్క ఈ శ్రేష్టతకు కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 కారణాలు చెప్తాను, మీరు బాగా వినాలి. త్వరగా వెళ్ళాలి. మనం చాలా విషయాలు గమనించాలి కనుక త్వరగా చేద్దాం. ముందు మీకు విషయాలు చెప్తాను, మీరు బాగా వినండి. దానియేలు గురించి రోజున మనం చెప్పబోయే 3 విషయాలు ఏంటంటే మీతో చెప్పిస్తాను, తర్వాత వివరణలోనికి వెళ్తాను.
ఒకటి చెప్పండి, దానియేలు ఓడిపోలేదు చెప్పండి. రెండు, దానియేలు మానలేదు చెప్పండి. మూడోది, దానియేలు రాజీ పడలేదు. గుర్తున్నాయి? ఒకసారి చెప్పండి. ఒకసారి, దానియేలు ఓడిపోలేదు, దానియేలు మానలేదు, దానియేలు రాజీ పడలేదు. ఈ మూడు విషయాలు మీతో మాట్లాడు. ప్రతి దానిలో కూడా మళ్ళీ మూడు ఉంటాయి. ఓడిపోలేదు, మూడు విషయాల్లో ఓడిపోలేదు. మానలేదు, మూడు విషయాల్లో మానలేదు. రాజీ పడలేదు, మూడు విషయాల్లో రాజీ పడలేదు. ఇంత బారు గుర్తుపెట్టుకోవటం మానవ సంబంధమైన మన సామాన్య మనస్సుకు కష్టమే. అందుకనే వ్రాసి ఉంచుకోమనేది. నేను కూడా వీరుడనేం కాదు, నేను కూడా రాసి పెట్టుకున్నాను. నేను కూడా ఉదయమనే 5 గంటలకే లేచి ప్రార్థన చేసుకుని ఇవన్నీ రాసుకున్నాను. ఎక్కడో చూసి కాపీ కొట్టలేదు. నిజముగానే ప్రార్థన చేసుకుని శ్రద్ధపడి ఆలోచించి ధ్యానం చేసి ఈ మాటలు ప్రభు ఆత్మరీతిగా తెలియపరచగా, అంటే తెల్లబట్టలు వేసుకుని కొగ్గికర్ర పట్టుకుని వెలుగేసుకొచ్చి నా దగ్గర చెప్పలేదు. అంటే ప్రభువు అవగాహన కలుగునట్లుగా ప్రభు చూపాడు కనుక వాటిని రాసింది. క్రొత్త ఇందులో ఇంకో విషయం చెప్పమంటారా? మీరు గమనించారో లేదో, నేను ఎప్పుడు క్రొత్త విషయాలు చెప్పాను. కాకపోతే చేసే పని ఏంటంటే బైబిల్లో ఉన్న విషయాలు ఎనలైజ్ చేస్తాను, ఒక ఆర్డర్లో పెడతాను. ఇప్పుడు దానియేలు శ్రేష్టత గురించి కొన్ని విషయాలు చెప్పాను, 9 భాగాలు చదివించి మీకు చెప్పాను. నేనేమి కొత్తవి చెప్పాల, ఉన్నవే చెప్పాను. కాకపోతే వాటిని మీరు గుర్తుంచుకునే ఒక ఆర్డర్లో చెప్పాను. అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు. నేను చేసే పనే అది. గమనించి నా ప్రసంగాలు ఇలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? నేనేదో కొత్త మర్మాలు చెప్పను, కానీ ఇందులో ఉన్నవే మనం గుర్తుపెట్టుకునేట్లుగా ఒక ఆర్డర్లో పెడతాను. అందుగురించి నేను చేయను. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తానంటే కనుక మన మానవ సంబంధమైన మేధస్సు పరిమితి మనకు తెలుసు కనుక గుర్తుపెట్టుకోవడం కష్టమే కనుక వ్రాసి ఉంచుకోమనేది నా సలహా, ఆత్మీయ సలహా. బలవంతం చేయట్లేదు, కానీ అది మీ ఆత్మీయ వృద్ధికి క్షేమమని మాటికి తెలియపరుస్తున్నాను. రైట్. సో ఇప్పుడు దానియేలు ఓడిపోలేదు, 3 విషయాల్లో ఓడిపోలేదు. చెప్తాను, అవి కూడా చెప్పి మీకు చదివిస్తే మంచిదేనా. ఏంటి ఆ విషయాలు? వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు, కలిసి ప్రార్థించుటలో ఓడిపోలేదు, ఇతరులను ప్రార్థనకు ప్రోత్సహించుటలో ఓడిపోలేదు. డానియల్ has never failed in his personal prayer, in his fellowship prayer, and he did not fail in encouraging others to pray. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు, రెండవది కలిసి ప్రార్థించుటలో ఓడిపోలేదు, మూడవది ఇతరులను ప్రార్థనకు ప్రోత్సహించుటలో ఓడిపోలేదు. ఇది దానియేలు విషయంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునేది. ఇప్పుడు వివరణలోనికి వెళ్దాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు. ఒక విషయం చెప్తాను, వినండి చదివించే ముందుగా. దానియేలు వ్యక్తిగత ప్రార్థన గురించిన శ్రేష్టమైన విషయం ఏదంటే, దానియేలు ప్రతిదినము ప్రార్థిస్తాడు, ప్రతిదినము 3 సార్లు ప్రార్థిస్తాడు, ప్రతిదినము యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థిస్తాడు, ప్రతిదినము ఒక సమయం పట్టి ప్రార్థన చేస్తాడు. దానియేలు ప్రార్థనకు ఒక సమయం ఉంది, దానియేలు ప్రార్థనకు క్రమశిక్షణ ఉన్నది, దానియేలు ప్రార్థనకు ఒక ప్యాటర్న్ ఉంది. దానియేలు వ్యక్తిగత ప్రార్థన మనకు నేర్పుకున్నది ఏమంటే, మనము వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోయే వారముగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ప్రతిదినము ఒక నియమిత సమయములో ప్రార్థించుట కొరకే ప్రభు సన్నిధికి రావాలి, సహవాసం చేయడం కొరకే ప్రభు సన్నిధికి రావాలి. అంటే మందిరాన్ని ఉద్దేశంగా దేవుని కలుసుకునే కొరకే ఒక స్థలము ఎంచుకుని అక్కడికి వెళ్ళాలి. ఇంటిలోనూ నీవున్న స్థలములోనూ. ఈ విషయంలో ఎవరు ఓడిపోవడానికి వీల్లేదు. ఒక సేవకుడు ఎలా అన్నాడు, వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోయేవాడు అన్ని సందర్భాల్లో ఓడిపోతాడు. మీలో ఎంతమంది అనుదినము ప్రార్థిస్తారు? అనుదినము ప్రార్థించుట కొరకే ఒక నియమించబడిన సమయము మీ జీవితంలో ఉన్నది? ఇదొక ప్రశ్న. నన్ను ప్రశ్నించుకుంటున్నాను.
అనుదినము ప్రార్థిస్తున్నానా? ఆ ప్రార్థన కొరకై నియమించబడిన సమయం ఏదైనా నా జీవితంలో ఉన్నదా? క్రమశిక్షణ కొరకై. మీలో అనుదినము ప్రార్థించని వారు ఉన్నారు. ప్రార్థించుట కొరకే ఒక సమయము క్రమశిక్షణ లేని వారు ఉన్నారు. రోజున దానియేలు బట్టి నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, ఆ మాట విన్నారా? యథాప్రకారముగా అంటే అర్థం ఏంటిది? ఎప్పుడూ చేస్తున్నట్లుగానే, మామూలుగా చేస్తున్నట్లుగానే అన్న అర్థం వస్తుంది. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు. అక్కడ ఆగండి. దానియేలుకు ఒక క్రమం ఉంది. అనుదినము ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. ఇది దానియేలు ప్రార్థన. ఈ విషయంలో ఏ రోజు అనుదినము, ఈ మాట దేవుడు వ్రాయించాడు. దానియేలు అనుదినము ప్రతిరోజు చేస్తున్నట్లుగానే అనుదినము 3 సార్లు మోకాళ్ళేసి యెరూషలేము తట్టు తిరిగి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఆ రోజు కూడా ప్రార్థన చేశాడు. ఏ రోజు? ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదని రాజుగారు శాసనం చేసిన తర్వాత కూడా అనుదినము చేస్తున్నట్లుగానే ఆ రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి 3 సార్లు మోకాళ్ళేసి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. శాసనాలు వెలువడిన తన వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు. దానియేలు వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు. ఈ ఉదయం నువ్వు ప్రార్థన చేయలేదేమో, లేదంటే ప్రార్థన చేయడం కొరకు నీకు నియమిత సమయము లేదేమో. దానియేలు ముమ్మారు ప్రార్థించాడు. రెండవది, కలిసి ప్రార్థించుటలో ఓడిపోలేదు. ఏం చేయటంలో? కలిసి ప్రార్థించటంలో ఓడిపోలేదు. అక్కడ చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి, అక్కడ ఆగండి. ఏమంట? మేము అడిగిన ఈ సంగతి అంటే అర్థం ఏంటిది? ఎవరు వాళ్ళు? 17వ వచనం చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుందంటే, ఇంటికి వెళ్ళి రాజుగారు చెప్పిన సంగతి అందరికీ తెలియపరిచాడు. అంటున్నాడు మేము అడిగిన సంగతి. ఇందాక 6వ అధ్యాయము 10వ వచనములో వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోలేదు. ఇప్పుడు ఏ ప్రార్థనలో? సందర్భం వచ్చినప్పుడు కలిసి ప్రార్థన చేసే విషయంలో ఓడిపోలేదు. దానియేలు ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు కలిసి ప్రార్థిస్తున్నాడు. నీవు కూడా ఒంటరి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా దేవునితో గడపాలి. రెండవది, సంఘముతో, కుటుంబముతో కలిసి ప్రార్థన చేయాలి. ఈ విషయంలో దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన ఒంటరిగా ప్రార్థించుటకు కొండకు వెళ్ళెను అని బైబిల్లో వ్రాయబడినది. మాత్రమే కాదు, ప్రార్థించుటకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని వెళ్ళిన సందర్భం కూడా చూస్తున్నాం. ఆయన వ్యక్తిగతంగా ప్రార్థించాడు, కలిసి కూడా ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ 2 అనుభవాలు ఉండాలి. ఒంటరిగా నువ్వు దేవునితో గడపటము నేర్చుకోవాలి. రెండవది, సందర్భం వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి లేదా సంఘంతో కలిసి ఈ 2 విషయాలు నువ్వు ఉండాలి. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నామని సంఘంతో కలిసి ప్రార్థించడానికి దిగజారిపోకూడదు, కుటుంబంతో ప్రార్థించకూడదు. లేదా సంఘములోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాము, కుటుంబంతో ప్రార్థన చేస్తున్నా ఒంటరి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఈ 2 విషయాలు క్రైస్తవుడు బలంగా ఉండాలి.
దానియేలు శ్రేష్టతలోని లేదా దానియేలు గురించిన విషయాల మొదలు దావీదు ఓడిపోలేదు. ఒకటి వ్యక్తిగత ప్రార్థనలో, రెండవది కలిసి ప్రార్థన చేయటంలో, మూడవది ఏంటంటే ఇతరులను ప్రార్థనకు ప్రోత్సహించటంలో ఓడిపోలేదు. అక్కడ చూడండి, ఇంకో మాట చెప్తాను. 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనం, దానియేలు గ్రంథం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. ఎవరిని వేడుకునుడని? దేవునిని వేడుకునుడని స్నేహితులను హెచ్చరించెను. He did not fail to encourage others to pray. అతని యొక్క స్నేహితులు తోటి వారిని ప్రార్థనకు ప్రోత్సహించడంలో ఓడిపోలేదు అని చెప్తున్నాను. దానియేలు తాను ప్రార్థించాడు, కలిసి ప్రార్థించాడు, ప్రార్థించుట కొరకై ఇతరులను ప్రోత్సహించాడు. దావీదు ప్రార్థనలో ఓడిపోలేదు. మనము కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమశిక్షణతో దేవునిని ప్రార్థనలో కలుసుకుందాం. ఏ రోజు మిస్ అవ్వడానికి వీల్లేదు. రెండవది, దానియేలు అవసరం వచ్చినప్పుడు కలిసి ప్రార్థించాడు. నీవు కూడా ఇద్దరితో కలవాలి. ఒకటి కుటుంబంతో, రెండవది సంఘముతో కలిసి ప్రార్థించాడు. మూడవది, ఇతరులను ప్రార్థనకు ప్రోత్సహించుటలో ఓడిపోలేదు. ప్రార్థన గురించి చాలా కొటేషన్స్ ఉన్నాయి. ప్రార్థన ఊపిరి వంటిదంట. ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేనంటే చనిపోయిన క్రైస్తవుడు. ఇంకో సేవకుడు అన్నాడు, ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. పవర్లెస్ క్రిస్టియన్ అన్నాడు. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన యొక్క శక్తిని గుర్తించాలి. గత రాత్రి కొన్ని సాక్ష్యాలు చెప్పాను నా జీవితంలో ప్రార్థన ద్వారా పొందుకున్న విషయాలు. నిన్న మధ్యాహ్నం ఒక ఆలోచన చేసుకున్నాను. చాలాసార్లు చాలా మంది ప్రార్థించమని అడుగుతారు, నిజముగా ప్రార్థన అంత బలమైందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచనలో దొరికిన సాక్షి సమాధానం నేను అనుకున్న దానికంటే చాలా శక్తివంతం. నాకు అర్థము కానంత శక్తి, నేను గ్రహించలేనంత శక్తి. అది మీరు గ్రహించగలిగితే వ్యక్తిగతంగా ప్రార్థనలో దేవునితో గడుపుదాం. కుటుంబముతోనో సంఘముతోనో ఆ ఫెలోషిప్లో ప్రార్థనలో దేవునితో గడుపుదాం. ఇతరులను ప్రార్థించడం కొరకే ప్రోత్సహిద్దాం. ఇది క్రైస్తవుని తీరు దానియేలు నుంచి నేర్చుకున్నది. టోటల్గా మనం ఏం చెప్తున్నాం అంటే దానియేలు ఓడిపోలేదు. దానియేలు ఏం చేయలేదు? చెప్పండి గట్టిగా. ఓడిపోలేదు దానియేలు. నెంబర్ 2, దానియేలు మానలేదు. చెప్పండి. దానియేలు మానలేదు. ఏం మానలేదంటే వ్యక్తిగతంగా దేవుని ఘనపరచడానికి, స్తుతించడానికి మానలేదు. స్నేహితుల యొద్ద దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి మానలేదు. అన్యుల యొద్ద దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి మానలేదు. వాటిని వివరిస్తా. వ్యక్తిగతంగా దేవునిని స్తుతించడానికి, ఘనపరచడానికి మానలేదు. స్నేహితుల యొద్ద దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి మానలేదు. అన్యుల యొద్ద దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి మానలేదు. ఈ 3 విషయాలు వివరిస్తారు. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఘనపరిచాడు. తాను ఒక్కడే ఉండగా ఎవరు చూడటం లేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 10వ వచనానికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. 6:10.
ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు ఎరుచుకుంటూ తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. అక్కడ ఏం చేశాడంట? when he was alone he was praising God. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించుట మానలేదు, కనపరచుట మానలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మానలేదు. రెండవది, స్నేహితుల యొద్ద ఉన్నప్పుడు కూడా, అంటే సంఘములోనూ తోటి వారితో కలిసి ఉన్నప్పుడు దేవుని స్తుతించుట కనపరచుట మానలేదు. చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని. ఇప్పుడు స్నేహితులతో ఉండగా స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతించాడో కూడా వ్రాయబడి ఉన్నది. 21వ వచనంలో 20 నుండి స్తుతించెను. 20వ వచనం చివరి మాట, 20వ వచనం 19వ వచనం చివరి మాట దేవుని స్తుతించెను. 20వ వచనం ప్రారంభం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుచు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దు ఉన్నది. మా పితరుల దేవా, నీ వివేక బలము నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగి నీ సంగతి నాకు ఇప్పుడు తెలియచేసినావు కనుక నేను నిన్ను స్తుతించుతున్నాను, ఘనపరుచుతున్నాను అని దేవుని స్తుతించి ఘనపరిచారు. ఎన్ని మాటలు అన్నాడు చూసారా? అయ్యా, ఎవరికైనా అధికారం ఇచ్చేది నీవే కాలాలు మారుస్తూ ఉంటావు. జ్ఞానులు జ్ఞానం వచ్చిందా నీ వల్లే, వివేకులకు వివేకం వచ్చిందా నీ వల్లే కదా. నీవే అతి జ్ఞానము బయలుపరచు దేవుడు కనుక నాకు కలభావం చెప్పావని దానియేలు దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు. when he was with the friends. దానియేలు వ్యక్తిగతంగా స్తుతించటం మానలేదు. స్నేహితుల వద్ద ఉన్నప్పుడు దేవుని స్తుతించుట ఘనపరుచుట మానలేదు. మూడవది, అన్యుల యొద్ద ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఎవరి అన్యులు? దానియేలు జీవితం అంతా కూడా బబులోనులో గడిచింది. యవన కాలమందే వేరొక రాజు వారి దేశం మీద దాడి చేయగా వారిని బానిసలుగా పట్టుకెళ్ళిపోగా బానిసలుగా పట్టుకుని పోబడిన వారిలో ఉన్నాడు దానియేలు. యవన కాలం అందే బానిసగా పట్టుకుని పోబడ్డాడు బబులోనికి. మిగతా జీవితం అంతా బబులోనులోనే గడిచింది. అక్కడే చనిపోయాడు దానియేలు. అయితే దానియేలులో రాజులు గమనించండి, దానియేలు ఆ దేశంలో బబులోనులో రాజులు మారుతూ ఉన్నప్పటికీ గమనించిన విషయం ఏదంటే గనక అతడు ఆ రాజుల దగ్గర దేవునిని ఘనపరుస్తూ వచ్చాడు. ఒక ఉదాహరణ లేదు, 2 ఉదాహరణలు చెప్పారు. 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. 2:28. నెబుకద్నెజరు దగ్గర దేవుని ఘనపరుస్తున్నాడు. అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరు తెలియచేసెను అని చెప్తాడు. అన్యుల దగ్గర మర్మాలు బయలుపరిచే దేవుడున్నాడు అని దేవుని ఘనపరిచాడు దానియేలు. అలాగే 6వ అధ్యాయం 22వ వచనానికి రండి ఒకసారి. 6:22కి రండి. వచ్చారా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇక్కడ దర్యావేషు నాతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు దూతను పంపి రక్షించాడయ్యా, నా దేవుని వల్ల కాపాడబడ్డానని దర్యావేషుతో దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. దానియేలు దేవునిని ఘనపరుచుట మానలేదు, లేదు స్తుతించుట మానలేదు. అందులోని 3 విషయాలు. వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సంఘములో తన తోటి వారి ఎదుట ఉన్నప్పుడు సంఘం అంటే నా ఉద్దేశం కృత నిబంధన సంఘం అని కాదు, ఉన్న సహవాసములో అని దేవుని ఘనపరుస్తున్నాడు. 3వది, అన్యుల ఎదుట కూడా సిగ్గుపడక దేవునిని ఘనపరుస్తున్నాడు.
వ్యక్తిగతంగానైనా, తోటివారితో ఉన్నప్పుడైనా, దేవుని ఎరుగని అన్యుల ఎదుట ఉన్నప్పుడైనా దేవునిని ఘనపరచుట, హెచ్చించుట మానలేదు. దావీదు అంటాడు 119 కీర్తనలో, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనాలను ప్రకటిస్తాను. ఏమంటాడు? సిగ్గుపడను క్రైస్తవుడనని చెప్పుకోవడానికి. మనలో ఈ వేషధారణ ఉన్నది, అందున మన సంఘంలో మరి ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఉన్నప్పుడు దేవుని బిడ్డల వలె, బయట ఉన్నప్పుడు లోకస్తుల వలె కనబడుటకు నానా తాపత్రయాలు, తంటాలు పడుతున్నారు. దీని నుంచి ప్రతి క్రైస్తవుడు బయటికి రావాలని సంఘమును అనేక సార్లు దేవుని ఆత్మను బట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడున్నప్పుడు దేవుని బిడ్డలే మన వస్త్రధారణ, మన కూర్చోవటము, మన తీరు, మన మాట, బయటికి వెళ్ళినప్పుడు మన యొక్క మాటలు, మన చేతులు, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క అలంకరణలు లోకస్తులకు మించి కనబడుతున్నాయి. కారణం ఏదంటే, దేవుని ఎరిగిన నీవు లోకస్తుల వలె కనబడటకు, దేవుని బిడ్డ వలె కనబడకుండా ఉండుటకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వేషధారణ నుండి సంఘం విడుదల పొందాలని నా అనుదిన ప్రార్థన. దేవుని ప్రియ సంఘమా, దానియేలు తాను వ్యక్తిగతంగా స్తుతించాడు. ఎవరు కనపడకుండా ఏమోలే నేను దేవుని నమ్ముకున్నాను కనుక నలుగురిలో ఉన్నప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవది, అన్యుల ఎదుట ఉన్నప్పుడు కూడా తన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు మానలేదు స్తుతించుట, ఘనపరచుట. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించుట, ఘనపరచుట మానలేదు. తన స్నేహితులతోనూ దేవుని ఎరిగిన వారితో ఉన్నప్పుడు దేవుని స్తుతించుట, ఘనపరచుట మానలేదు. మూడవది, అన్యుల ఎదుట ఉన్నప్పుడు దేవుని స్తుతించుట, ఘనపరచుట మానలేదు. ఈ విషయంలో నీకు మాదిరిగా దానియేలు కనబడడం లేదా? ఒంటరిగా ఉన్నప్పుడు స్తుతిస్తావు సరే, నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు దేవుని బిడ్డగా కనబడకుండా ఉండడానికి నానా ప్రయత్నాలు చేస్తావు. నేను కూడా మీలాంటి అన్నట్టుగా నీతో పాటు సినిమాకి వస్తా, నీతో పాటు తాగుతా, నీతో పాటు తిరుగుతా. దేవుడి ప్రేమ ఎక్కడ అర్థమవుతుంది? దేవుని ప్రేమ ఎక్కడ? ఏమండి, నువ్వెంత వెగటుగా ప్రవర్తించినా దేవుడు ఇంకా చేతులు చాపుతుంది. మరి ప్రేమగాకేమనాలి? దీన్ని ప్రేమగాకేమనాలి? ఎన్నిసార్లు నీ తోటివారే నీ ప్రవర్తన బట్టి ఛీ అని అన్నారు, అనకపోయినా అన్నట్టుగా చూశారు. మరి దేవుడు అంటలేదే, కనుకనే కదా మనం ఎక్కడున్నాం. నాకు పాఠమే, ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు. మనందరము పరిశీలన చేసుకోవాల్సింది. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది. మనమేమో నలుగురు అంటే సంఘములో ఉన్నప్పుడేమో దేవుని బిడ్డల కనుక, లోకంలో ఉన్నప్పుడు నేను నీకంటే తక్కువేం కాదు, నీకంటే ఎక్కువ ఉన్నట్లుగా ప్రదర్శిస్తున్నాం కదా. మరి ఎన్నిసార్లు దేవుడు మనల్ని అసహించుకోవాలి? కోడనిది చేసినప్పుడు స్నేహితులు చీ అన్నట్లు మనల్ని చూడలేదా? తల్లిదండ్రులే చీ అన్నట్లు మనల్ని చూడలేదా? కోడనిది కానిది చేసినప్పుడు మరి దేవుని ఎదురు చేస్తున్నప్పుడు దేవుడు మాత్రం ఇంకా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఇది దేవుని అత్యధిక ప్రేమకు సాక్ష్యం. దేవుని బిడ్డలారా, మనము దానియేలు నడవడిన అతడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించుట, ఘనపరచుట మానలేదు. తన స్నేహితులతో ఉన్నప్పుడు లేదా ఎరిగిన వారితో ఉన్నప్పుడు, దేవుని ఎరిగిన వారితో ఉన్నప్పుడు స్తుతించుట, ఘనపరచలేదు. అలాగే దేవుని ఎరుగని అన్యులతో ఉన్నప్పుడు దేవుని స్తుతిని ఘనపరచం. అన్యుల దగ్గర ఉంది దేవుని బిడ్డ, దేవుని బిడ్డ దగ్గర ఉన్నప్పుడే మంచితనం, అన్యుల దగ్గర ఉన్నప్పుడు మరి దేవుని బిడ్డ కానట్టుగా ఉన్నాడు. లేదు. రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది, దానియేలు ఓడిపోలేదు. ఎందులో? వ్యక్తిగత ప్రార్థనలో, కలిసి ప్రార్థించుట్లో, ప్రార్థనకు హెచ్చరించుట్లో ఓడిపోలేదు. రెండవది, దానియేలు మానలేదు వ్యక్తిగతంగా స్తుతించి ఘనపరచడంలో. దేవుని ఎరిగిన వారి మధ్యలో స్తుతించి ఘనపరచుట్లో మానలేదు. దేవుని ఎరుగని అన్యుల్లో ఎదుట కూడా స్తుతించి ఘనపరచుట మానలేదు. మూడవది, దానియేలు రాజీ పడలేదు. చెప్పండి, దానియేలు దీంట్లో కూడా 3 విషయాలు చెప్పాను, ఆ తర్వాత ప్రార్థించాలి. దానియేలు రాజీ పడలేదు. మొదటిది ఆహారం దగ్గర, రెండవది సత్యం మాట్లాడే దగ్గర, మూడవది అనుదినము దేవునితో సహవాసం దగ్గర రాజీ పడలేదు. డిడ్ నాట్ కాంప్రమైజ్. మొదటిది ఆహారం దగ్గర రాజీ పడలేదు. ఏం చేయలేదు? చెప్పండి గట్టిగా.
ఆహారం దగ్గర బానిసలుగా దానియేలు అతని స్నేహితులు బబులోనుకు తేబడినప్పుడు బబులోను రాజుగారు మనం పరిపాలనలో ఉపయోగించుకుందాం, క్వాలిటీ ఉన్న బిడ్డలను సేకరించమని తన పనివారికి చెప్తే, బానిసలుగా తేబడిన వీరిలో ఉద్యోగాలు ఇవ్వబడుటకు అర్హతలను బట్టి చూడగా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు సెలెక్ట్ అయిన వారికి రాజుగారు చెప్పారు, సెలెక్ట్ అయిన వారిని నా భోజనం పెట్టండి, నేను త్రాగే ద్రాక్షారసం పెట్టండి, నా భాష నేర్పించండి, తర్వాత వారిని పరిపాలనలో ఉపయోగించుకుందామన్నాడు రాజు. అప్పుడు దానియేలు అన్నాడు, రాజుగారు ఏ అధికారికి అయితే బాధ్యత ఇచ్చాడో అధికారితో అన్నాడు, అయ్యా అధికారి, రాజుగారు తాను భుజించు ఆహారము, తాను పానము చేయి ద్రాక్షారసము మాకిమ్మన్నాడు కదా, అవి తింటే నేను అపిత్రుడనైపోతాను, వాటిని నేను తినను తాగును, దయచేసి అనుమతించుము అని అధికారిని కోరాడు. అధికారి అన్నాడు, అయ్యా చెప్పింది రాజుగారు చెప్పింది, అయితే ఒక పని చేస్తా, నేను 10 రోజులకు మిమ్మల్ని పరీక్షిస్తా, మీరు రాజు భోజనం తిన్న వారితో సమానంగా మీ వేరు భోజనం తింటే మీరు కనపడితే కనుక మిమ్మల్ని అలాగే అనుమతిస్తానన్నాడు. అయితే మ్యాటర్ ఏంటంటే రాజభోజనము దగ్గర రాజీ పడలేదు. చదువుదాము 1:8 దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అక్కడ ఆగండి. ఎందుకు వద్దన్నాడంట ఆ ఫుడ్డు, ఆ డ్రింకు? అపవిత్రుడనవుతానని. ఎందుకని? రాజు విగ్రహారాధికుడు, అతనికి అలవాటు ఉంది, తాను భుజించు ఆహారమును తన దేవతలకు నైవేద్యం ఇచ్చి తాను తింటాడు కనుక, ఇప్పుడు ఆహారము వీరు తినాలి గనక, అయ్యా వద్దు, నేను అపవిత్రుడినవుతాను అలాంటి ఆహారం తింటే అని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఆ ఫుడ్ తినలేదు. రాజభోజనం ఎలా ఉంటుంది? క్వాలిటీ ఫుడ్ ఉంటుంది కదా, అనేక వెరైటీలు ఉంటాయి కదా. ద్రాక్షారసం ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది కదా. మరి రుచిగలదైనా క్వాలిటీదైనా వెరైటీలు ఉన్న వద్దన్నాడు, కేవలము తను అపవిత్రపరచుకొనకూడదని. ఆహారం దగ్గర రాజీ పడలేదు. ఆహారం దగ్గర ఏం చేయలేదు? అపవిత్రపరచుకుంది. రెండవది, సత్యం మాట్లాడే దగ్గర రాజీ పడలేదు. చెప్పండి, ఏం దగ్గర? సత్యం మాట్లాడే దగ్గర. దేవుడు ఏది బయలుపరిచాడో అది సూటిగా మాట్లాడి 2 ఉదాహరణలు చెప్తాను, ఎక్కడ రాజీ పడలేదు. 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము బెల్షెజరుతో మాట్లాడుతున్నాడు. 5:20 బెల్షెజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియో నీ మనస్సును అణుచుకొనటియో పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇతడు ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితురు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశ్యమున్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఏమంటున్నాడు? 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి, నీ రాజ్యం యుద్ధ నుండి విభాగింపబడితివి. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చూపిస్తాను. 23వ వచనం చివరి మాట చూడండి. నీవు దేవునిని ఘనపరచలేదు అన్నాడు. 25వ వచనంలో ప్రభువు లెక్క చూశాడు. 26వ వచనంలో నిన్ను తూచాడు. 27వ వచనంలో రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడుతుంది తలలపై. బెల్షెజరుతో మాట్లాడుతున్నాడు, రాజా నీతో సూటిగా చెప్తున్నా, నువ్వు దేవుని ఘనపరచలా, అందుకని దేవుడు లెక్క చూశాడు, దేవుడు నిన్ను తూచాడు, రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడుతుంది అని దేవుడు సూటిగా మాట్లాడాడు. ఎవరితో?
ఎవరితో మాట్లాడాడు సూటిగా? చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? బెల్షజరుతో దానియేలు ద్వారా మాట్లాడాడు. ఇలా చెప్తున్నాను, దానియేలు ఎదుట ఉన్నది రాజు కాబట్టి మార్చి చెప్పలేదు, కొంచెం కలిపి చెప్పలేదు, ఆయనది ఇంప్రెస్ చేయడానికి చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లుగా అయిపోయింది నీ పని అంటున్నారు. ఓ మాటలో చెప్తారు, ఏమన్నాడు? బెల్షజరు, అయిపోయింది నీ పని, దేవుడు తీసేశాడు అని అంటున్నాడు. రాజీ పడలేదు, సత్యం చెప్పడం. ఇంకో మాట చెప్తాను, 4వ అధ్యాయం 26 వచనం చూడు. దానియేలు గ్రంథం 4:26. మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. చివరి మాట. సరే, ఇప్పుడు కొన్ని మాటలు సరే ఇంటికి వెళ్ళి చదువుకున్నా వచ్చినానని నేనేం చెప్తున్నానంటే, నెబుకద్నెజరుతో అంటున్నాడు 25వ వచనంలో, మనుష్యులు తమ వద్ద ఉండకుండా నిన్ను తరిమేస్తారు, నువ్వు అడవి జంతువుల మధ్య ఉంటావు, నువ్వు గడ్డి మేస్తావు పశువు వలె, మంచుకు తడుస్తావు అని అంటున్నాడు తలపైకి. సత్యం చెప్తున్నాడు. ఇది దేవుడు బయలుపరిచిన విషయం, రాజుగారికి చెప్పాలి. సూటిగా మాట్లాడుతున్నాడు. ఓ నెబుకద్నెజరు, ఆ మాట మాట్లాడుతున్నప్పుడు నెబుకద్నెజరు ప్రపంచములో చక్రవర్తి, బాబిలోన్, ఎంపరర్ ఆఫ్ ద బాబిలోన్ నెబుకద్నెజరు. ఎవరండి? ప్రపంచ 7 వింతల్లో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే ఏం చెప్పండి? హ్యాంగింగ్, వేలాడే తోట. దాని సృష్టికర్త ఈయనే. ఎవరు చెప్పండి? ఆయన అంటున్నాడు, మనుష్యులు తమ వద్ద ఉండకుండా నిన్ను తరిమేస్తారు, జంతువులు చూసేవాడు దోస్తారు, నువ్వు గడ్డి మేస్తావు, నువ్వు ఎండకెండి మంచుకు తడుస్తావు, ఇది నీ బతుకు అని నెబుకద్నెజరుతో చెప్పాడు. నేను అంటున్నాను, దానియేలు ఆహారము దగ్గర రాజీ పడలేదు, 2 సత్యము చెప్పే దగ్గర, దేవుని మాట ఉన్నతున్నట్లుగా చెప్పే దగ్గర రాజీ పడలేదు. 3 దేవునితో సహవాసం దగ్గర రాజీ పడలేదు. చెప్పండి, దేవునితో. ఇప్పుడు రోజు ప్రార్థించే అలవాటు ఉంది, రాజుగారి శాసనమేమో నువ్వు ప్రార్థన చేయకూడదు, కానీ రోజు దేవునితో సహవాసం చేసే దగ్గర ఓడిపోలేదు. 6వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడింది, దేవునితో సహవాసం చేసే దగ్గర రాజ్యపడలేదు. ఇప్పుడు ఆహారము దగ్గర రాజ్యపడలేదు, కారణం అపిత్రపరచుకోకూడదని. సత్యం చెప్పే దగ్గర రాజ్యపడలేదు, దేవునికి సత్యసాక్షిగా నిలబడ్డాడు. సహవాసం దగ్గర రాజ్యపడలేదు, దేవునితో గడపటం దానియేలు ఇష్టపడు. ఇప్పుడు దానియేలు గురించిన 3 విషయాలు. దానియేలు ఓడిపోలేదు, దానియేలు మానలేదు, దానియేలు స్పీడ్గా చెప్పారు, ప్రార్థన చేసుకో. దానియేలు ఓడిపోలేదు 3 విషయాలు. ఒంటరిగా ప్రార్థించడంలో, అవసరమైనప్పుడు కలిసి సంఘముతోనూ కుటుంబంతో ప్రార్థించడంలో ఓడిపోలేదు. 3వది, ఇతరులను ప్రార్థన చేయడానికి ప్రోత్సహించడంలో ఓడిపోలేదు. అందువల్ల మనం ఏమన్నామంటే దానియేలు ఓడిపోలేదు అన్నాం. రెండవది, దానియేలు మానలేదు అని అన్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించి ఘనపరచడానికి. రెండవది, దేవుని ఎరిగిన స్నేహితులు సంఘము మధ్యలో దేవుని స్తుతించి ఘనపరచడానికి. 3వది, దేవుని ఎరుగని అన్యుల వద్ద దేవుని స్తుతించి దేవుని ఘనపరచడానికి తన దేవుణ్ణి మానలేదు దానియేలు. 3వది, దానియేలు రాజీ పడలేదు. 1, అపవిత్రపరచకూడదని ఆహారం దగ్గర రాజీ పడలేదు. సత్యము చెప్పటంలో రాజీ పడలేదు, దేవుడు చెప్పినట్లు చెప్పడానికి. 3వది, దేవునితో కాలం గడపడానికి, దేవునితో సహవాసం దగ్గర శాసనాలు ఉన్న దేవునితో సహవాసం మానలేదు. అనగా
ఏం ఓడిపోలేదు? దేవునితో సహవాసం చేయడంలో రాజీ పడలేదు. దానియేలు ఓడిపోలేదు, దానియేలు మానలేదు, దానియేలు రాజీ పడలేదు. అందువల్ల అతని శ్రేష్టత దేవుడు వివరించాడు, అనేకులు గ్రహించారు, అనేకులు మాటలా. దానియేలు యొక్క శ్రేష్టత 3 సార్లు శ్రేష్ఠులు అని వ్రాయబడి, ఒక చోటేమో 10 శ్రేష్ఠుడు, మరి 2 చోట్ల శ్రేష్ఠుడు అని వ్రాయబడి. ఏంటి శ్రేష్టత? దేవుడే చెప్పిన శ్రేష్టత, అన్యులు గ్రహించిన శ్రేష్టత, అన్యులు మాట్లాడిన శ్రేష్టత. అన్యులు అంటున్నారు దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు, దానియేలు మర్మములు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు సమర్థుడు అని మాట్లాడుతారు. అన్యులు గ్రహించారు దానియేలు ఇతరుల కంటే శ్రేష్ఠుడు, ఇతరుల కంటే తెలివియో జ్ఞానము అనుగ్రహించబడిన వారు మిగతా వాడి కంటే 10 శ్రేష్ఠుడు. వారు మాట్లాడుతున్నారు, గ్రహించారు, చెప్పారు. తెలివియో జ్ఞానము, వివేచన, బుద్ధి, శాశ్వత అన్ని అనుగ్రహించబడిన దాని దేవుని ప్రియ సంఘమా, దానియేలు ఈ విధంగా శ్రేష్ఠుడుగా తెలియపరచబడ్డాడు, చెప్పబడ్డాడు, గ్రహించబడ్డాడు. కారణం దానియేలు ప్రార్థనలో ఓడిపోలేదు. దానియేలు ఘనపరచటం మానలేదు, స్తుతించటం మానలేదు. దానియేలు ఎక్కడా రాజీ పడలేదు. మన క్రైస్తవ జీవితంలో మనము శ్రేష్ఠులముగా, ఒక కడిగిన ముత్యం అని అంటారు చూశారు, ఒక నిబద్ధత కలిగిన శ్రేష్ఠులుగా కనబడాలంటే మానవద్దు, రాజీ పడవద్దు, ఓడిపోవద్దు. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేస్తాం.